నమస్తే దోస్తులు, అందరూ బాగున్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 7,437 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్స్ వచ్చి మనకి ఆగస్ట్ 29, 2026 నుంచి వెళ్ళి సెప్టెంబర్ 9, 2026 వరకు అయితే అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి. సో దీనికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, కానిస్టేబుల్ కి ఏంది, ఎస్ఐకి ఏంది అన్ని కూడా మన ఛానల్ అయితే నేను పెట్టిన. ఒకసారి అయితే చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. పీటీఓ కూడా హైట్ ఎంత, ఏజ్ ఎంత, అసలు ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫుల్ క్లియర్ గా నేను వీడియోస్ అన్ని చేసిన. ఒకసారి అయితే చూడండి. 100% ఏదో ఒక జాబ్ అయితే సాధించాలి. మీరు యూనిఫామ్ అయితే వేసుకోవాలనుకుంటున్నటువంటి మీ అమ్మ నాన్న కలవచ్చు, మీకు కలవచ్చు, నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నట్టు, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, లోకాలిటీ అంటే ఏంటి, లోకల్ క్యాండిడేట్స్ ని ఎట్లా డిసైడ్ చేస్తారు. 1 to 7th లో కొన్ని డిస్ట్రిక్ట్లలో చదువుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి దాని గురించి క్లియర్ గా తెలుసుకోవడం కోసం అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో ఏం లేదు, ప్రతి వీడియోకి చిన్న రిక్వెస్ట్ లెక్క ఈ వీడియో కూడా చిన్న రిక్వెస్ట్ ఏంది అని అంటే, జరా కొంచెం లైక్ మీద ప్రెస్ చేయండి. తర్వాత హైప్ వస్తుంది కింద, ఆ హైప్ మీద ప్రెస్ చేస్తారంటే ఇట్లా వెరీ కొన్ని పాయింట్స్ వస్తాయి. అవి మనకైతే కొంచెం యూజ్ఫుల్ అయితే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంటది. ఇంకా వీడియో నాకు ఆ పాయింట్స్ జరిగితే ఆ పాయింట్స్ వచ్చిన పైసలు అయితే రావు, బట్ అట్లా స్కోర్ అనేది పెరిగి వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంటే మన ఛానల్ యొక్క యావరేజ్ అనేది పెరుగుతుంటది అనమాట. దానికోసానికి సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనేది విడుదల చేసినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు తీసుకుందాం. కానిస్టేబుల్ పోస్ట్ అనేది ఏంది, డిస్ట్రిక్ట్ పోస్ట్. ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ చేతనే 95% ఆఫ్ పోస్టులను ఫుల్ఫిల్ చేస్తారు. మిగిలిన 5% ఏదైతే ఉంటుందో అది నాన్ లోకల్, అంటే నాన్ లోకల్ వాళ్ళకి, అంటే వేరే డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళకి కావచ్చు, వేరే వాళ్ళు ఎవరికైనా ఆ 5% లో అయితే ఉంటారు. మరి 95% పోస్టులను ఏ విధంగా చూస్తారు అని అంటే, అదే ఇప్పుడు ఎస్ఐ పోస్ట్ వచ్చేసి మనకి జోనల్ వైజ్ పోస్ట్. ఆ జోనల్ లో ఉన్నటువంటి పోస్టులలో 95% ఖాళీలను ఆ లోకల్ జోనల్ వాళ్ళతో ఫుల్ఫిల్ చేస్తారు. మిగతా 5% వేకెన్సీస్ పక్క జోన్ వాళ్ళ అవచ్చు, లేకపోతే వేరే స్టేట్ వాళ్ళ అవచ్చు, వాళ్ళతో అయితే ఫుల్ఫిల్ చేస్తారు. సో ఇట్లా మనం కానిస్టేబుల్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము. 1 to 7th క్లాస్ చదివినటువంటి వారు ఆ 1 to 7th లో వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడైతే చదివి ఉంటారో ఆ యొక్క డిస్టిక్ అయితే లోకాలిటీ డిస్టిక్ కింద వస్తుంది. అట్లా కాకుండా వరుసగా 4 కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7వ తరగతి వరకు అన్నారు 1 to 7th, అంటే 7లో సగం ఎంత, 3.5 అంటే సగానికి పైగా, అంటే 4 క్లాసులు అయితే ఏ డిస్టిక్ లో చదివైతే ఉంటారో అది మీ యొక్క లోకాలిటీ కింద అయితే వస్తుంటది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు అయితే క్లియర్ గా చెప్తా. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడు, నీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది, నేను స్లోగానే చెప్తా, నువ్వు చాలా క్లియర్ గా అయితే విను. 1 to 7th క్లాసులలో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 4th అవ్వచ్చు, 2 to 5th అవ్వచ్చు, 3 to 6th అవ్వచ్చు, 4th to 7th అవ్వచ్చు. ఇట్లా ఎక్కువ ఎక్కడైతే 4 సంవత్సరాలు చదివైతే ఉన్నారో ఆ డిస్టిక్ లోకాలిటీ కింద అయితే వస్తుంటది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 4th ఒక దగ్గర, 5 to 7 ఒక దగ్గర చదివినారు అనుకోండి, అప్పుడు ఏ డిస్టిక్ లోకాలిటీ కింద వస్తుంది అని అంటే, 1 to 4th ఎక్కువ చదివినారు కదా, 1 to 4th ఏదైతే ఎక్కువ ఇయర్స్ అయితే చదివి ఉన్నారో అదే డిస్టిక్ లోకాలిటీ కింద వస్తుంది. అండ్ ఇంకో కండిషన్ ఏంటి అని అంటే, 1 to 3 ఒక దగ్గర, 4 to 5 క్లాస్ ఒక దగ్గర, 6th to 7th క్లాస్ ఒక దగ్గర, ఇట్లా అన్ని కూడా ఇట్లా చదివి ఉంటే నీకు ఏ డిస్టిక్ లోకాలిటీ కింద వస్తుంది అంటే, ఎక్కువగా ఏదైతే చదివినావు నువ్వు 1 to 3 అంటే 3 సంవత్సరాలు 3 తరగతులు నువ్వు ఎక్కడైతే చదివినావో ఆ డిస్టిక్ నీకు లోకాలిటీ కింద అయితే వస్తుంది. ఇంకో కండిషన్ ఏంటి అని అంటే, 1 to 3 వరకు ఒక డిస్టిక్ లో, 4th to 6th ఒక డిస్టిక్ లో, 7th క్లాస్ ఒక డిస్టిక్ లో ఇట్లా చదివినాం అనుకో, అప్పుడు నీ లోకాలిటీ ఏదైతే తెలుసా 4th to 6th క్లాసు చదివినటువంటి డిస్టిక్ లోకాలిటీ కింద వస్తుంది. అట్లా ఎందుకు సార్ 4, 5, 6 ఇది ఒకటి ఉంది, 1, 2, 3 ఒకటి ఉంది అంటే ఇవి మూడు సేమే ఉన్నాయి కదా, మరి ఎట్లా తీసుకున్నారు 4th to 6th అంటే, ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి చదువులు ఏదైతే చదివినవో దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు సేమ్ చదివినవు, ఈ 3 సంవత్సరాలు ఒక డిస్టిక్ చదివినావు, ఆ 3 సంవత్సరాలు ఒక డిస్టిక్ చదివినావు, కానీ నీకు ఏది చూస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 3 అనుకున్నాం కదా, 1 + 2 + 3 ఎంత 6, అదే ఇప్పుడు 4th to 6th అంటే 4 + 5 + 6 ఎంత 15 కదా, అంటే ఏదైతే ఎక్కువ వచ్చిందో మనకి వాల్యూ ఆ యొక్క డిస్టిక్ అనే లోకాలిటీ కింద అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇట్లా కౌంట్ చేసుకుని తీసుకుంటాను కాదు, ఏవైతే ఎక్కువ తరగతులు ఎక్కడైతే చదివినో దాన్ని తీసుకుంటారు సమానంగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి అని అంటే, 1వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఒక జిల్లాలో చదివి, 2వ తరగతి, 3వ తరగతి, 6వ తరగతి ఇంకొక జిల్లాలో చదివితే, 7వ తరగతి ఇంకొక జిల్లాలో కనుక చదివి ఉంటే, ఇప్పుడు లోకాలిటీ ఏది వస్తుంది, ఏది పెద్ద ఉంది, 2 + 3 + 6 11 అవుతుంది. ఇది పెద్ద ఉంది కాబట్టి నీకు ఈ 2, 3, 6 క్లాసులు చదివినటువంటి జిల్లా నీకు లోకాలిటీ కింద అయితే వస్తుంటది. అట్లా ఇంకొక కండిషన్ చూద్దాము. 1 to 2 ఒక దగ్గర, 3 to 4 ఒక దగ్గర, 5th to 6 ఒక దగ్గర, 7th ఒక దగ్గర ఇట్లా చదివినాం అనుకో, అంటే 3 సేమ్ ఉన్నాయి, ఒకటేమో వేరు ఉంది. అప్పుడు ఏది నీకు లోకాలిటీ కింద వస్తుంది అని అంటే, 5 + 6 ఎంత 11, ఏదైతే పెద్ద ఉంది 5th క్లాస్ 6th క్లాస్ ఏదైతే ఎక్కడైతే చదివినావో ఆ డిస్టిక్ అనేది నీకు లోకాలిటీ కింద అయితే వస్తుంటది. సో ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి అనమాట.
అనమాట. ఇది క్లియర్ గా అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అండ్ ఇట్లా కాకుండా కొందరు ఏమని కామెంట్ చేస్తున్నారంటే అన్న నాకు 1 to 3rd క్లాస్ బోనఫైడ్ లేదు, 1 to 4th క్లాస్ వరకు బోనఫైడ్ లేదన్న అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు లేదు? నువ్వు చదివినటువంటి స్కూల్ లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్కూల్లో చదివినవా? నువ్వు చదివి కనుక ఉంటే ఖచ్చితంగా అదైతే నువ్వు బోనఫైడ్ తీసుకొని రా. లేదు ఆ స్కూల్ కి గుర్తింపు రికగ్నైజేషన్ అనేది లేదనుకో ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి వాళ్ళు కింద అనెక్సారు 4A అని చెప్పేసి ఒకటి ఉంటుంది రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించింది. అది నువ్వు తీసుకొని నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేసి మీ యొక్క లోకాలిటీ కింద వచ్చేటటువంటి ఎంఆర్ఓ గారితో సైన్ అయితే తీసుకొని అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకెళ్లాల్సి ఉంటుందనంటే 10th క్లాస్ వరకు స్కూల్లో చదువుకున్న డైరెక్ట్ ఓపెన్ డిస్టెన్స్ అట్లా చదువుకుంటారు చూడండి, వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే వారికి ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అధికారిక గుర్తింపు అనేది ఉండాలి. అట్లా ఉన్న వాళ్ళకి బోనఫైడ్స్ ఉండవు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్తారు. నువ్వు ఒకవేళ స్కూళ్ళలో ఆ డిస్ట్రిక్ట్ ని ఈ డిస్ట్రిక్ట్ ని చదువుకొని ఉండి నాకు ఈ డిస్ట్రిక్ట్ నచ్చలేదు, నేను వేరే డిస్ట్రిక్ట్ లో పోయి అప్లై చేద్దాం అనుకుంటున్నా, అక్కడనే ఉంటున్నా కాబట్టి నాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటే నాకు అక్కడే వస్తుంది అని చెప్పేసి అట్లా పొరపాటు చేయొద్దు. అట్లా చేస్తే నువ్వు రిజెక్ట్ అయితే చెప్తున్నా. నువ్వు చదివి కనుక ఉంటే ఖచ్చితంగా అదే నీకు లోకాలిటీ వస్తుంది. అంతేగాని నాకు లోకాలిటీ వద్దనుకో అని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుపోతా అంటే మాత్రము నీకు ఆ డిస్ట్రిక్ట్ కిందనైతే లోకాలిటీ కింద అయితే ఇవ్వరు, గుర్తుపెట్టుకో. అట్లాంటి పొరపాట్లు ఏం చేయొద్దు దయచేసి చెప్తున్నా. ఇంకో కండిషన్ ఏంటంటే కొన్ని స్కూళ్ళలో మీరు చదివి ఉంటారు, ఆ ప్రైవేట్ స్కూల్లో వాటిని తీసేస్తారు. ఆ ప్రైవేట్ స్కూల్ని తీసేసి ఉన్నప్పుడు మీకు బోనఫైడ్ కావాలంటే ఎట్లా చేయాలంటే మీ యొక్క ఆ స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపల్ అవచ్చు, కరస్పాండెంట్ అవచ్చు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి కలవండి. లేదనుకుంటే ఎంఈఓ ఆఫీస్ ఉంటుంది కదా, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్, ఆ యొక్క ఆఫీసర్ నెల అయితే కన్సల్ట్ కండి. వారు ఎట్లా అని చెప్పేసి వాళ్ళే బోనఫైడ్ ఇవ్వడమా లేకపోతే వేరే స్కూల్ కి అప్పచెప్పిరా, ఈ స్కూల్ కి సంబంధించి అన్ని వేరే స్కూల్ కి అప్పచెప్పిరా ఏంది అని చెప్పేసి కలవండి. లేకపోతే కనుక డిఈఓ కని వెళ్ళి కలిస్తే మీకైతే సొల్యూషన్ అనేది దొరుకుతుంది, ఆ స్కూల్ కనుక లేకపోయి ఉంటే. ఈ వీడియోలో మీకైతే చాలా వరకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. బోనఫైడ్ గురించి అయితే లోకాలిటీ గురించి 1 to 7th వరకు అయితేనే ఉంటుంది. 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బోనఫైడ్లని అంటే 8th to 10th వరకు ఉన్న వాటిని లోకాలిటీ కింద అయితే కన్సిడర్ అయితే చేయరు. 1 to 7th బోనఫైడ్ల బేస్ మీద అయితే నీ యొక్క లోకాలిటీ అనేది నేను చెప్పిన దాని ప్రకారం అయితే డిసైడ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకా కొందరు అయితే అంటున్నారు అన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉందన్న కరెక్షన్ చేస్తలేరు ఎంత అడిగినా కూడా అని అంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని అంటున్నావు కదా బ్రో, అది ఎవరు చేసారు స్పెల్లింగ్ మిస్టేక్? నువ్వు రాసి చేసినవా, వాళ్ళు చేసినరా? వాళ్ళు చేస్తే కరెక్షన్ చేయమని. ఒకవేళ నీ ద్వారా మిస్టేక్ అయినా కూడా మళ్ళీ కరెక్షన్ చేసుకోవాల్సిందే. ఎందుకు చేసుకుని అంటారు? వాళ్ళు చేసుకుని అంటే వాళ్ళ యొక్క పై అధికారి దగ్గరికి అయితే వెళ్ళి అయితే కలువు మరి. కానీ ఖచ్చితంగా మిస్టేక్స్ ఏమైనా ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్ అవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అవచ్చు, ఇవన్నీ యాజ్ పర్ ఎస్ఎస్ఎం ప్రకారమే క్యాలిక్యులేషన్ అయితే చేసుకొని దాని ప్రకారం అయితే దాని మీద అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మన ఛానల్ అయితే జరంత ఓపెన్ చేసి చూడండి. మీకు కానిస్టేబుల్ సంబంధించిన ఎలిజిబిలిటీ, ఎస్ఎక్ సంబంధించిన ఎలిజిబిలిటీ, పీటీఓకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అట్లాగే మోటివేషన్ అవచ్చు, గైడెన్స్ అవచ్చు, రూమ్ లో ఉండి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలా, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, టైమింగ్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలలో ఒకసారి వెళ్ళి అయితే చూడండి. మీకు చాలా మంచిగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో కష్టపడి ఫలితాలు చెప్పేసి కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.